ప్రజాసేవకు వచ్చిన మాపై కేసుల మాజీ మంత్రులు అంబటి రజని కూటమి ప్రభుత్వం పని కట్టుకుని మాపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజనీలు ఆరోపించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు తమకిచ్చిన నోటీసులు నేపథ్యంలో విచారణకు హాజరయ్యామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనకు మేము వెళ్తాము. జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు. కావాలి అని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కు తిప్పి కోర్టుకు తిప్పి మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు, లోకేష్, మంత్రులంతా చేస్తున్నారు. దేనికైనా రెడీగా ఉన్నాము. రౌడీలు, సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలి అని చూస్తున్న చంద్రబాబు, లోకేష్కి బుద్ధి చెబుతామని అంబటి స్పష్టం చేశారు. నేను ఎలాంటి జన సమీకరణ చేయలేదని, మా నాయకుడు కారులోనే తాడేపల్లి నుండి రెంటపాళ్ల వరకు ప్రయాణం చేయడం జరిగింది అని, జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని అన్నారు. సంవత్సర కాలంలోనే కూటమి ప్రజలపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని, జగన్మోహన్ రెడ్డి వస్తే నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు ఏర్పడినా జగనన్న ప్రభుత్వం ప్రజల కోసం పోరాడుతుంది. మేమెప్పుడు జగన్కు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్, భార్గవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజా నారాయణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం. రెంటపాళ్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం. ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ, పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం, ఫాలో అవుతున్నాం. కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు. అంతేకాదు, మంత్రిగా ఉన్నప్పుడు బాదుడనే కార్యక్రమం ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ మీద మేము ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే యువగళం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అక్కడి నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి దౌర్జన్యాలని, అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల పాటు కూడా మనం చేస్తున్నాం. ఏంటంటే అన్యాయం నాకు అర్థం కాలేదు. పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకండి? మా మీద కేసులు పెట్టానిక, మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టానిక, మాజీ మంత్రుల మీద కేసులు పెట్టానిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టానిక? పెట్టండి అయ్యా. దోపిడీదారుల మీద పెట్టండి, రౌడీల మీద పెట్టండి, దొంగల మీద పెట్టండి, సంఘ విద్రోహ శక్తుల మీద పెట్టండి. మేము సంఘ విద్రోహ శక్తులు అని అడుగుతా ఉన్నా. మేము సంఘ విద్రోహ శక్తులు కాదు, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లో వచ్చాం, ఎన్నిక కాబడ్డాం, మంత్రులుగా చేశాం. మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచాలని ప్రయత్నం చేసే లోకేష్కి, చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో మనం చేస్తున్నాం. ఎంతసేపు పట్టిందండి? కాలం గిర్ర తిరిగి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు పోలీసు మీద వాడి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ జిల్లాకి వేరే జిల్లా నుంచి కూడా మా నాయకుడు ఇక్కడికి వచ్చారని చెప్పి మా ఇన్ఛార్జ్లు పార్టిసిపేట్ చేస్తే వరుస పెట్టి అందరికీ నోటీసులు ఇచ్చి, అంటే ఒక మెసేజ్, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని కూడా మేము వదలము అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నారు. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారు? చాలా పెట్టారు. ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సర కాలంగా కేసులు మీద కేసులు పడతానే ఉన్నాం. అక్రమ కేసులు పెట్టారు, వేధింపులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. అయినా మేము భరిస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం. మా నాయకుడు జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మేమెవ్వరం కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మమ్మల్ని మేము తిరగొద్దన్నా, కనపడొద్దన్నా, కేసులు పెడతామన్నా, పెడుతూ ఉన్నా